నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరుతుంది. 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే చెప్పేది ఇప్పుడు స్థలం ఉంటే మీకు అన్నీ ఉంటే మీకు పట్ట కాగితం ఉంటే పెట్టుకోవచ్చు. ఏమా బాగా చూసుకున్నారా? నారాయణ సార్ ఇప్పుడు ప్రతి గంటకు ఒకసారి వీళ్ళందరికీ ఫోన్లు చేసి మాట్లాడి ప్రజల్ని ఎవరైనా ఇబ్బంది పడకుండా తీసుకురావాలి, వాళ్ళకి 3 కోట్ల అన్నం పెట్టడానికి ఎంత వచ్చేసింది అవసరం అందరినీ పంపిస్తున్నారు. మర్చిపోయే మంది వస్తారా? ఇంతమంది మిమ్మల్ని చూసుకుంటున్నారు. అందరూ మిమ్మల్ని చూసుకుంటున్నారు. నారాయణ సార్ ఉన్నారు మీ అందరికీ. అది కట్టిస్తారు. రేపు వస్తారు, సారే వచ్చి మాట్లాడతారు మీతో. సారే వచ్చి భోజనం చేస్తున్నారా? ఇస్తున్నారా భోజనాలు? అవన్నీ బాగా చూసుకుంటున్నారా? నువ్వురా అన్న వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చిన్న వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు మీరా మేకల క్యాంపస్ ఫోన్ చేస్తుంది. అవి క్యాంపస్ ఫోన్ చేసి ఫోటో ఇవ్వలేదు. రోజుల క్రితం జరిగిన తుఫాన్ హెచ్చరికలతో దాదాపు రాష్ట్రంలోనే నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలోనే భారీ వర్షాలు కురిసినాయి. దీని కారణంగా ఎప్పటికప్పుడు నారాయణ సార్ మానిటర్ చేస్తూ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటువంటి పునర్వాస కేంద్రాలకి తరలించడం, అక్కడికి వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు బూత్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళని తీసుకొచ్చి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్కి చేర్చడం జరిగింది. మనం అందరం చూసాం నెల్లూరు నగరంలో ఇంతటి వర్షం కురిసినా గతంలో అయితే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం, ఆ ప్రాంతంలో దాదాపు 2-3 రోజులు మోటార్స్ పెట్టి నీళ్ళని తరలించడం జరిగింది. కానీ ఇప్పుడు కురిసిన వర్షానికి నెల్లూరు నగరంలో ఏదైతే ముందస్తు జాగ్రత్తలు నారాయణ సార్ తీసుకోబట్టి 3-4 నెలల ముందు నుంచే ప్రతి డివిజన్లో స్మాల్ డ్రైన్స్, బిగ్ డ్రైన్స్ అన్నిట్లో కూడా సిల్ట్ తీసేయడం, అది కూడా లోతుగా తీయడం వల్ల ఈరోజు వాటర్ ఫ్లో అనేది ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవడం జరిగింది. 1-2 ప్రాంతాల్లో కొద్దిగా ఆగినా వాటిని అప్పటికప్పుడే మోటార్స్ పెట్టి రిమూవ్ చేయడం జరిగింది. కానీ మా నారాయణ సార్ పెద్ద మనసు చేసుకొని ఏదైతే 2-3 రోజులు వీళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితి లేదో
ఎక్కడికెక్కడ కూలి పనులు చేసుకుని ఏ రోజుకి ఆ రోజు తినే పరిస్థితి ఉన్న ఇటువంటి పేదవాళ్ళందరినీ గుర్తించి అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి 2-3 కోట్ల వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. దాంతో కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా వెంటనే వాళ్ళకి ఫుడ్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ రోజు స్టిల్ టుడే అంటే